ఇప్పుడు అసలు ఈరోజు సిబిఎన్ ఫోరమ్స్‌లో ఈ సాంగ్స్ రిలీజ్ అవ్వడం కానీ, సాంగ్స్ రూపొందడానికి మెయిన్ రీజన్ ఇతనేనండి. ఈయన హేమంత్ గారు. అయితే ఈయన ముందుకి రావడం వల్లే ఇదంతా జరిగిందని అందరూ పెద్దలతో సహా చెప్తున్నారు. మరి వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం అసలు దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి అనేది. సార్ చెప్పండి, అసలు ఎందుకు మీకు ఈ థాట్ అనేది వచ్చింది? యాక్చువల్‌గా అంటే అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా ఎవరైనా ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఒక పార్టీని గాని, తర్వాత ప్రజలకు గాని ఒక ఆశావాహ దృక్పథం గాని, ఆయన పోరాటం యాక్చువల్‌గా బాగా నచ్చిందేంటంటే చంద్రబాబు నాయుడు గారు ఈ 5 సంవత్సరాల్లో ఓటమి కొంచెం 23 ఎమ్మెల్యేలే గెలిచినా కానీ నిరుత్సాహపడకుండా తర్వాత వితిన్ మంత్స్‌లోనే ఆయన రికవర్ అయ్యి మళ్ళీ పార్టీని, ప్రజలకు ఒక ఉత్సాహం, ఒక హోప్, ఆశ కల్పించారు. ఎన్ని కష్టాలు పెట్టినా అవతల వాళ్ళు ఆయన నిలదొక్కుని ప్రజలకి పార్టీ కార్యకర్తలు చచ్చిపోతే వాళ్ళని చంపేస్తే వాళ్ళ ధైర్యం కోసం ఆయన పాడెమోసారు. అటువంటి ఇవ్వాలి నాయకుడు అనేవాడు. అది క్వాలిటీస్ బాగా నచ్చినాయి. అందరు ఫస్ట్లో నిరుత్సాహపడిపోయారు, అయ్యి ఇంక పార్టీ అయిపోయిందని. కాదని చెప్పి ముందుకొచ్చి నడిపించి మళ్ళీ తీసుకొచ్చి ఈరోజు అధికారంలోకి మనం వస్తున్నాం అనే ఆశ మనకు కల్పించారు. మనకి అది బాగా నచ్చిందండి. ఆశావాద దృక్పథం కానీ ఆయన పోరాటం బాగా నచ్చి ఆయన మీద సాంగ్ చేయాలి, నా వంతుగా ఏదో ఒకటి చేయాలని చెప్పి. మాకు యాక్చువల్గా మేమేంటంటే చిన్నప్పటి నుంచి మా ఫ్యామిలీ మొత్తం టీడీపీ ఫ్యామిలీ అండి. మా ఇంట్లో వాళ్ళకి కూడా నేను చెప్పగానే యాక్చువల్గా వాళ్ళు నేను ఒప్పుకుంటారు అనుకోలేదు. వాళ్ళు కొంచెం అమౌంట్ ఇచ్చి వాళ్ళే సొంతంగా, నా పేరు హేమంత్ కుమార్ అండి, నేను ఆర్టిస్ట్గా చేస్తుంటాను, మూవీస్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తుంటాను. అలా ఫైనాన్షియల్గా అంతంత మాత్రమే. ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనీ ఇస్తే సాంగ్ రికార్డ్ చేసాము. వేరే నాకున్న సోర్సెస్ మ్యూజిక్ డైరెక్టర్ని పట్టుకొని ఆ సాంగ్ రికార్డ్ చేసాము. అది కొడాలి వెంకటేశ్వరరావు గారికి వినిపిస్తే ఆయనకి బాగా నచ్చి, ఆయన నువ్వే ఇంత చేస్తుంటే నా వంతుగా నేను చేస్తానని ఇంకా ఆయన భారీ ఎత్తున తీసుకెళ్ళి తర్వాత మన తెలుగు సినీ నిర్మాతల్ని వాళ్ళందరినీ తీసుకుని వచ్చి అదొక షూట్ చేయడం కూడా భారీ ఎత్తున షూట్ చేసి ఈ రోజున ఈ విధంగా రావడానికి కారణం కొడాలి వెంకటేశ్వర గారండి కారణం. ఆయన నాకు బాగా సపోర్ట్ చేసి ఆ తర్వాత ఆయనకి బాగా నచ్చి నేను చేస్తున్న ఈ మూమెంట్ అది చేసాము. ఈరోజు ఇంత బాగా వచ్చింది. ఇది జనాల్లోకి వెళ్ళి మన పార్టీకి మా వంతుగా ఇదే మన శ్రీశ్రీ గారు అన్నట్టు నేను సైతం ప్రపంచానికి సమిధను ఒకటి ఆహుతినిచ్చానంటే మేము కూడా ఏదో చంద్రబాబు గారి కోసం మా వంతుగా సహాయం అనమాట. ఇది కొంతమందికైనా ఇన్స్పిరేషన్ కలిగించి వాళ్ళ కొంచెం ఆలోచన మా పార్టీకి కానీ చంద్రబాబు గారు రావడానికి మాకు ఉపయోగపడితే అంతకన్నా సంతోషంకి ఏముండదు. అంటే మీరు యూత్ కాబట్టి మీ వల్ల ఇంకా కొంతమంది చాలామంది యూత్ అందులో ఏపీలో ఉద్యోగాలు లేని పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి మిమ్మల్ని ఇన్స్పైర్ అయ్యి యూత్కి ఏ విధంగా మీరు ఇన్స్పైర్ అని చెప్పేసి ఒక సందేశం ఇవ్వండి. ఒకటండి, మనకి ₹1,00,000 అదే ఇందాక కేశరామారావు గారు చెప్పినట్టు మనందరికీ ఏదో సంవత్సరానికి ₹1,00,000 ఇచ్చారు. కానీ 10 లక్షలు మన డబ్బు మన దగ్గర నుంచి దోచుకుంటున్నారు. ఏ విధంగా అంటే కరెంట్ ఛార్జీలు పెంచి ఆ విధంగా ఈ విధంగా. అది కాదు మాకు కావాల్సింది. మనం 10 లక్షలు సంవత్సరానికి సంపాదించేటట్టు ఉండాలి. మనకి ఎవరు భిక్షం అవ్వద్దు. భిక్షం వేస్తే మనం తీసుకొని అదేదో గొప్ప అని చెప్పేసి మనం వాళ్ళకి దాసోహం అవ్వద్దు. మనం అవకాశాలు కల్పించాలి. మన కుటుంబాలను మనం కష్టపడి పనిచేసి ఆ డబ్బు మనం సంపద మనం తీసుకురావాలి. ఆ విధంగా చంద్రబాబు నాయుడు అయితే సంపద సృష్టిస్తారు ఆయనకి ఆ విధంగా. అది మనం అలాంటి వాళ్ళకి మనం ఓటేయాలి. చంద్రబాబు గారికి మళ్ళీ ఓటేసి ఇది లాస్ట్ ఈసారి ఆయనకి జీవితంలో కావాల్సింది అన్నీ చూసేశారు. ఇప్పుడు ఏం చేస్తారంటే ఓన్లీ రాష్ట్రానికి మంచే చేస్తారు. ఆయన అభివృద్ధే చేస్తారు. ఆయనకి ఒక్కసారి లాస్ట్ అవకాశం ఇద్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మంచి అభివృద్ధి బాటలో తీసుకెళ్దాం. ముఖ్యంగా యువతకి అందరికీ చెప్పేది అదే. ఇలా కొంతమంది మాటలకి కొన్ని ప్రలోభాలకు లొంగకుండా ఒక్కసారి ఆలోచించి మన భవిష్యత్తు కోసం చంద్రబాబు గారిని ఈసారి గెలిపిద్దాం. ఆయన జీవితంలో మనకి ఇచ్చేది అది. అంటే ఈ సాంగ్స్ అయినా ఇంకా సాంగ్స్ ఏమైనా రాబోతున్నాయి? ప్రస్తుతానికి అయితే సాంగ్స్ వరకు ఇది ప్లాన్ చేసామండి. నేను ఇంకొక షార్ట్ ఫిల్మ్ లాంటిది ఒక 5 minutes యాక్ట్ చేశాను. అది ఈరోజు రేపో యూట్యూబ్లో వస్తుంది. మన టీడీపీ పార్టీ తరఫున మీడియా వాళ్ళే చేశారు. అది ఈ విధంగా నా వంతు నేను చేశానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.